బహుజన సమాజాన్ని మోసం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి పార్లమెంటు ఎన్నికలలో లంబాడ, ఆదివాసీ, ఏకలవ్య, గిరిజన హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని గెలిపించేందుకు కృషి చేయాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉషా కిరణ్ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో సుమారు 2 లక్షల మంది తమ జాతి బిడ్డలు ఉన్నారని, వారంతా కాంగ్రెస్కు అండగా నిలవడం జరుగుతుందని, మల్లు రవి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ హక్కుల చట్టాలను అమలు చేసి అడవి బిడ్డలను హక్కున చేర్చుకున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో చెంచు కన్వీనర్ బల్మూరు రామస్వామి, లంబాడా కో కన్వీనర్ పాల్జా నాయక్, రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షులు దేవయ్య, సురేష్, నాగర్ కర్నూలు అధ్యక్షులు రాజు, విద్యార్థి విభాగ నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తూ ప్రచారంలో పాల్గొనడంలో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పత్రికా సమావేశానికి మీ ముందు హాజరైనందుకు మీకు అందరికీ కృతజ్ఞత. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా ఆదివాసీ, గిరిజన, ఏకలవ్యులు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడానికి నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఒక నిర్ణయం తీసుకున్న మాట నిమిత్తమే ఆనాటి మేనిఫెస్టోకు ముందు ఏదైతే వివిధ వ్యక్తులకి అంటే వివిధ తెగలకి సంబంధించినటువంటి ఆర్థిక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు లోక్సభ స్థానాల్లో అన్ని లోక్సభ స్థానాల్లో ఉన్న ఆదివాసీ తెగలన్నీ ఏకతాటి మీదికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని మేము పిలుపునివ్వడం జరిగింది. నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 దశాబ్దాల సుపరిచితుడు, 4 దశాబ్దాల పార్టీ విధేయుడు, పిలిస్తే పలికే సౌమ్యుడు డాక్టర్ మల్లు రవి గారి కృషి ఈ నియోజకవర్గానికి చాలా అవసరం ఉన్నది. ఈ జిల్లా, ఈ నియోజకవర్గం మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2.5 నుంచి 3 లక్షల ఆదివాసీ గిరిజనులు ఎవరైతే లంబాడా, చెంచు, ఏకలవ్యులు ఉన్నారో వారందరూ ఏకతాటి మీదకి వచ్చి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆదివాసీ గిరిజనుల యొక్క అటవీ చట్టాలను ఏవైతే తెచ్చుకున్నామో ఈనాడు బీజేపీ ప్రభుత్వం వాటిని గంగలోకి తోసి అడవి బిడ్డలను అడవిలో బతకకుండా చేసి వారి యొక్క జీవితము అటు నగరాలకు, పల్లెలకు, అడవికి మధ్యన త్రిశంకు స్వర్గంలాగా మారిందని ఈ కేంద్ర బీజేపీ పార్టీని నేను విమర్శిస్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పోటీలో ఉన్నా లేనట్టుగానే చెప్పాలి. మరి బహుజన సమాజపు సిద్ధాంతాలను తుంగలో దొక్కి బహుజన సమాజపు ప్రజలందరినీ మోసం చేసి బహుజన సమాజం నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి గంతు వేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటు వేస్తే రేపు అదే ఓటు బ్యాంకు బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని, తను గోడమీద పిల్లిలాగా ఇమ్మీడియట్లీగా బీజేపీ పార్టీకి దక్కుతుందని ఈ నాగర్ కర్నూలు ఎంపీ నియోజక ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సుపరిచితుడైన డాక్టర్ మల్లు రవి గారి యొక్క కృషి మనకు తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే జోడెడ్ల బండి వంటి 2 వ్యక్తులు ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి అనుసంధానంగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ అతి భారీ మెజారిటీతో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించాలని మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన, ఏకలవ్య, లంబాడి